अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्री अलवेलुमंगा समेत श्री वेंकटेश्वर स्वामी नमः। श्री कृष्ण परमात्मे नमः। आंडाल शरणं नीलातुंगस्तनिगिरितटिसुप्तमुद्बोध कृष्णं पारार्त्यं श्रुतिशब्दमध्यापयन्ति सोचिष्टायां चजनिगर्तं या भक्तोन्तुमुक्त्वे गोदा तस्यै नमैदमिदं भूयवास्तु भूयः अन्नवयल पुதுவையில் ஆண்டாள் அரங்கற்கு பனதில் பல்பதியம் இன்னிசையால் பாமாலை பூமாலை சுடி கொடுத்தாளை சொல்லு சுடி கொடுத்த சுட்கொடியே தொல்பாவை பாடி எழுப பல்வளாய் నాడి నీ మాత్రం నాది నల్గ. భక్తులందరికీ ఈనాటి 25వ పాఠానికి స్వాగతం. ஒருத்து மகனாய் பிரிந்து ஒருத்து மகனாய் ஒழித்து வளர தருக்கு தான் தாங்கு தீங்கு நினைந்தன கருத்தை பிழைத்து கஞ்ச வைத்தல் நெருப்பென்ன நின்ற நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தகுதியாகல் திருத்தக்கம் செவ் யாம் பாடி வருத்தம் தெரிந்து மகிழ்ந்தேலோ எம்பாவோய் ఆండాల్ తళేషణం. తనను చతుర్బాహు స్వరూపంతో కుమార్ని కన్నదని కోరిన సాటిలేని దేవకీదేవి ఒక్క రాత్రికి కుమారుడవై పుట్టి అదే రాత్రి బాలచేష్టలకు కనవలెనని తపమాచరించిన మరొక అద్వితీయమైన యశోదమ యొక్క ముద్దు బిడ్డడవై రహస్యంగా పెరుగుచుండా ఆ వార్తను వినిన కంసుడు సహించలేక నీకు అపకారము తలపగానే అతని యొక్క అభిప్రాయమును వ్యర్థమగునట్లు చేసి ఆ కంసుని కడుపులో నీవే కారుచిచ్చులు వలె అయి అతన్ని సంహరించి నిన్ను మాకు అనుగ్రహించిన మాపై దీర్ఘవ్యాహము కలవాడా నిన్నే మేము యాచింపవచ్చినాము. పరి అను వాయిద్య విశేషం ఇచ్చినచో శ్రీ లక్ష్మీదేవి కూడా అభిమానించు నీ ఐశ్వర్యములను ఆమె వినగోరు నీ యొక్క వీరచరిత్ర అనేకములు మేము పాడి నిన్ను పొందుటకై ఇంతవరకు పడిన శ్రమలన్నిటినీ మరిచి ఆనందింతుము స్వామి కృష్ణ. ప్రాపంచిక వస్తువులను అనుభవించినట్లు భగవంతుని పాంచభౌతిక శరీరంతో కదలాడే రూపంతో దర్శించ వీలు లేదు. పరపదంలో దివ్య దేహంతో మాత్రమే అది సాధ్యమని ఉపనిషత్ చెప్తోంది. భగవంతుని గుణాల గొప్పదనం విని అది ప్రేమగా మారి పొంది తీరాలనే తీవ్ర వాంఛ కలిగిన వారి కోసం 2 రకాలుగా దర్శనమిస్తాట. అవతారము, అర్చామూర్తి. అవతారంలో ఆయా సమయాల్లో మాత్రమే కనిపిస్తాయి, తర్వాత ఉండవు. అర్చామూర్తి ఆలయంలో ఎప్పుడూ అలానే ఉంటుంది. అవతారం మనుషుల్లాగానే ఉన్నా దాని పరిపూర్ణ శక్తిని విగ్రహం అచేతలోనే ఉన్నా దాంట్లోనూ పరిపూర్ణతను విశ్వసించగలగాలి. విశ్వాసం గల భక్తులను సాధువులు అంటారు. కేవలం రంగు వస్త్రాలను దాల్చిన వారిని కాదు. వారి పరిత్రాణమే తన కర్తవ్యమని చెప్పాడు గీతలో. పరి అంటే ప్రేమించే భక్తుని మాత్రమే కాక అతని సంబంధికులు అందరినీ కూడా కాపాడువాడిని అర్థం. అలాంటి సాధులకు ఈ ప్రాకృతి శరీరంలో ఉన్న భగవంతుతో చేరి ఉన్నట్లే తృప్తిగా ఉంటుంది. అర్చామూర్తిగా చూస్తే శారీరక ఆది వ్యాధుల వల్ల కలిగే ఒడుదుడుకులు తమవేని భావనమని ఓర్మితో అది భగవానుడు తనపై స్మరణ పోరాదని ఇచ్చాడన్నట్టు భావిస్తారు భక్తులు. వారిలో అభిమానం, అహంభావములు ఉండవు. విగ్రహంలోని వాడే నాలోనూ బయట అంతటా కష్టాలు పెట్టే వారిలో కూడా ఉన్నాడు. ఒకనాడు తలలోంచి ఇంత సృజించిన వాడే ఈవేళ ఇన్నిటిలోనూ ఉన్నాడు. ఈ కారణమే ఈ కార్య ప్రపంచమైందనే విశ్వాసంతో ఏ పలుకైనా వాని పాటగానే తలుస్తాడు. విగ్రహంలో ఏ తత్వాన్ని చూసి పొంగిపోతాడు. వీనికి పైకి తెలిసే శిల, లోహాలు కనిపించవు. అజ్ఞాదశ ప్రేమ వల్ల అణగి చిన్న రూపులో కారణ బ్రహ్మ సాక్షాత్కరిస్తాడు. ప్రేమతో
పాడకుండా ఉండలేక పాడుతాడు. పనులు శరీర ధర్మంగా చేస్తాడు. క్రమముగా మనసులోని ఇతర రాగద్వేషాలు కడిగి వేయబడతాయి. ప్రకృతి బంధం నామమాత్రంగా ఉంటుంది. అప్పుడు ఇక్కడ విభూతిలో చూచిన ఆనందం కృష్ణుడే వీరికి కనిపిస్తాడు. ఆ విగ్రహాన్ని వదిలి వేరే మోక్షం వారు కోరరు. అత్ర బ్రహ్మ సమష్ణుతే, ఇక్కడే బ్రహ్మాండము పొందుతుంటాడు అన్నట్లు ఉంటాడు. ఇలాంటి వారితో పాటు విగ్రహంగా మాట్లాడతాడు కూడా. అవతారం విగ్రహం రెండు కూడా దీపం లాంటివి. కొందరు ఆ కాంతిలో బాగుపడతారు. చాలామంది ఆ దీపాన్ని ఆర్పదలిచి మిడతల వలె అనర్థాలు తెచ్చుకుంటారు. శిశుపాలుడు అలా నాశనమైన వాడే. అవతార విగ్రహాలు చూస్తే ఇవ్వా ఇంత చేయగలవా అంటూ సంశయం లేకుంటే చాలు. భగవద్గీతలో 4వ అధ్యాయంలో అర్జునుడి సంశయాన్ని వెళ్ళిబుచ్చాడు. అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వత కథయే తద్విజానీయం అంటూ 6 ప్రశ్నలు అడిగాడు. కృష్ణ, నీవు మాలాగే పుడతావా? నీ స్వభావాలన్నీ మాలాగే మరుగున పడతాయా? పుడితే కర్మ మమ్మల్ని పుట్టించినట్లు నిన్నేది పుట్టిస్తుంది? కర్మ పండితే మేం పుడతాం కదా. మరి నువ్వు నీ శరీరం మాలాగే పాంచభౌతికమా? నువ్వు పుట్టి మాలాని నువ్వు కర్మ అనుభవిస్తావా అంటూ ఓ పరీక్ష పత్రాన్ని ఇచ్చాడు. తన అవసర రహస్యాన్ని వెలువరించాడు. ఇక్కడ 4 శ్లోకాలు. నీలాగే నా జన్మ నిజమే. నాకు జన్మలన్నీ ఎలా గడుస్తాయో తెలుసు, నీకు తెలీదు, అంతే తేడా. నేను విగ్రహంలో ఉన్నా, మనిషిగా ఉన్నా, మరెలా ఉన్నా అజత్వ అవ్యయత్వ భూతేశ్వరత్వములచే స్వభావాలు ప్రకాశిస్తూనే పుడతాను. ఎక్కడున్నా విశ్వాన్నంతా శాసించగలుగుతానని అర్థం. కర్మలు నాకు లేవు కనుక నా సంకల్పమే పుట్టుకకి కారణం. ఇవ్వడి శాసనము కాదు. ధర్మాలు మంచి పనులు చేసేవారు లోపించి దుష్టులు పెరిగితే వారిని పీకేసి ధార్మికతను పెంచడం అవసరమని ఆ సమయంలో నేను పుడతాను. పుట్టి నీలాగే ఉన్న నాది పంచోషణ్మయ దేహం, పాంచభౌతికం దేహం కాదు. పుట్టి నీలాగే ఉన్న నాది పంచోషణ దేహం. పుట్టాక సజ్జులని పరివారంతో పాటు కాపాడుతా. వాళ్ళని బాధ పెట్టే మూర్ఖుల్ని నిర్మూలిస్తా. సజ్జనుల ద్వారా ధర్మాలన్నీ నా దగ్గర పర్యవసించేవని చెప్పిస్తా. ప్రతి యుగంలో కూడా నేను తిరిగే రూపంలోనూ ఉంటూనే ఉంటా. ఇది గొప్ప రహస్యం. విగ్రహంలో కూడా అంత శక్తితోటే ఉంటానని నిజంగా ఎవడు నమ్ముతాడో వానికి జన్మలు తొలగిపోతాయి, బ్రహ్మానందాన్ని పొందుతారు, నన్ను చేరుతారు సుమా అన్నాడు. ఆండాల్ ఈ రహస్యం తెలుసుకున్నాం కనుక మమ్ము కాదనలేవు సుమా అంటూ తనకొక కోరిక చెప్తోంది ఈ పాఠంలో. స్వామి విన్నాడు. ఏమర్రా, పాట బాగా పాడారు, చలిలో ఎంతసేపు పెట్టాను మిమ్మల్ని. సరే పరై కాక ఇంకేం కావాలి? మాకే శ్రమ లేదు, నీ నామకీర్తనే బలాన్ని ఇచ్చింది మాకు. ఇస్తానన్నావు కనుక పరై అన్నాం, కానీ అసలు మాకు నీవే కావాలి అన్నారు తెలివిగా. ఓ సమయం రావాలి, నియమాలు పూర్తి కావాలి, ఆటంకాలు పోవాలి అన్నాడు. చాలు స్వామి, మేము ఏమేమి చేయాలో యశోదాదులే చేసుకున్నారు, మేమేమి చేయం. అడ్డు తొలగించడం నీకు లెక్క కాదు, ఏమీ చేయడం నీకు రాదు కనుక అమాయకునిలా ఉన్న నీ అవతార రహస్యం మా దగ్గర దాచలేవు అంటూ పాడింది ఆండాల్. అద్భుతమైన ఒక పడతికి పుట్టావు, అద్భుతమైన రాత్రి మరో అద్భుతురాలైన రాలికి కొడుకువై రహస్యంగా పెరిగావు. నాకెందుకులే, వస్తే చూద్దామని ఊరుకోలేని దుష్టకంసుడు నీకు చెడు చేయాలనుకున్నాడు. వారి కోరిక వాడి ముప్పుకు పుట్టింది. కృష్ణ మరణం కోరాడు, కృష్ణుని చేతనే మరణించారు. అసలు ఆ భయమే నిప్పు కణమై వాని పాటలో కాల్చింది.
ఇదంతా ఎందుకు చేశావో తెలుసా? మా మీదుండే వెర్రి ప్రేమ చేతనే. అందుకే ఓ దీర్ఘ వివాహమా, నిన్నే మేము కోరి వచ్చాము. పరై ఊరి వారి కోసం ఇస్తానంటే నీ ఇష్టం. అమ్మకి తృప్తి కలిగే నీ సంపదలను, వీర చరిత్రలను ప్రేమతో అమృతపానంగా పాడుతూ ఉంటే శ్రమ ఏమీ తెలియకుండానే ఎంత హాయిగా వచ్చే వారమో తెలుసా అంటూ స్వామి అవతారాన్ని పాడుతున్నారు. సర్వలోకేశుని, సర్వనియంతుని, పుట్టుక లేనివాణ్ణి, మాట వినే భవ్యుడైన కొడుకును కన్నా దేవకీదేవి లాంటి స్త్రీలో మరొకామె లేదు. కృష్ణుడు కూడా ఆమె సంబంధమే కావాలనే వసుదేవసుతం దేవకీ సుతం దేవకీ పరమాన్నం క్షణం గురుం అని పేరులో చేర్చుకున్నాడు. కానీ ఆ తల్లి పేరు వేరు. పేరు ఆండాల్ ఇక్కడ చెప్పదు. భయం అన్నమాట. కంసుడు వింటే ఏమైనా చేస్తాడని. ఇక్కడ ఒక విచిత్రమే చూడండి. దశరథుడు తపస్సు చేసి 9 కొడుకులను కంటే వసుదేవ నందగోప దంపతులు 9 తపస్సు చేస్తే ఒకే కొడుకై 9 తృప్తిపరిచాడు. జైల్లో పుట్టావా, తల్లి పాలు తాగేందుకు నోచుకోలేదా, వెంటనే వానలో కిందకయ్యా స్వామి అంత శ్రమపడ్డా, ప్రయాణమా, ఏడవటానికి పండుగ చేసుకోవడానికి వీల్లేదా, 12 నెలలు గర్భవాసమా, ఏ కర్మ లేకపోయినా ఏనుగు కోసమో ప్రలాడి కోసం వచ్చినట్లు ఆర్భవించవు కదా. అయినా మా మీద నీకు గల ప్రేమే కదా ఇన్ని పాటలు మనిషి కంటే అన్యాయంగా పడేటట్లు చేసింది. ఎన్నిసార్లు ఉపకారం చేసినా మర్చిపోవడం, మా తలలపైన ఎంత తిట్టినా మమ్మల్ని వదలలేక మళ్ళీ పుట్టిన వెంటబడటం నీ తలపైన రాసి ఉన్నట్టుంది. నిన్ను పుట్టించిన ఆ రాత్రి ఎంత గొప్పదో కదా. దొంగల నది దాటించి ఆ రాత్రి ఆ యశోద మరో అద్వితీయురాలు కనకుండానే నీకు పాళ్ళిచ్చి తల్లి అయ్యింది. దేవకికి ఈ భాగ్యం లేదు. కన్నవాళ్ల కంటే పెంచిన వాళ్ళ కదే గొప్ప. రోటికి కట్టింది, పశుల వెంట పంపింది, నీ వెన్నెల దొంగతనాలు అన్నిటినీ కూడా అండగా నిలిచింది. ఇంట్లో ఉన్నా లేవని చెప్పింది. పూతన్నే తల్లి అనుకున్నవాడివి. ప్రేమగల యశోదను ఎంత ప్రేమించి ఉంటావు. ఆమెకు ఆమె సాటి కదా. నీ పుట్టుకను ఇంత తారుమారు చేసి గుంబనంగా కథ నడిపినా నీకు చేతకాని ఏమీ ఉందయ్యా. ఎవరేది కోరితే వారికది ఇచ్చావే. కుబ్జ కోరిక తీర్చలే. కంసుడు గోటితో నీ ఆపద తలపడితే సహించేవాడివే. పాపం మనసులో కూడా తలిచాడు. అది వాడి మృత్యు అయింది. రక్షించాలంటే నోటి మాట చూస్తావు, శిక్షించాలంటే మనసు దాకా వెతికి మంచి దొరక్కపోతే అప్పుడు శిక్షిస్తావు. సరే, ఏమిటో ఇలా పిచ్చి వానిలా చూస్తావు. నీ ప్రేమ పిచ్చి ఎంత గొప్పదో మాకు తెలిసి వచ్చాం. మా కోసం పుట్టవద్దు, పెరగవద్దు, నదులు దాటవద్దు. ఇంత దూరం ఎవరు అడిగారని వచ్చావు? వచ్చినవాడివి నిన్ను దాచేసుకుంటావే. నిన్ను చూపు మాకు నిన్నే ఇవ్వు, ఇంకేమీ వద్దు అన్నాడు. నేనా పరయా, ఏది కావాలో సరిగ్గా అడగండి అన్నాడు. మా కోరిక తీర్చాలని ఇవ్వడం కాదు నువ్వు. ఇది తీసుకోండి అంటే కాదనేది లేదు. మాకైతే నీవే. పరై తీసుకోండి అంటే కాదలేం. తీసుకుని నీ ఇష్టానికి అడ్డు రాలేం. అనుగ్రహించు అంటూ పెద్దల కోసం పరై, మా కోసం నీవు కావాలన్నట్టు ప్రార్థించింది ఆండాల్. ఆండాల్ వేషణం. జై శ్రీమన్నారాయణ.